శాస్త్రం అన్న మాట సందర్భోచితం కాదు అని శివుడు దాన్ని పక్కన పెట్టించేశాడు. పెట్టించేస్తే వెంటనే ఇంద్రుడు చాలా వినయంతో జోక్యం చేసుకుని ఒక మాట అన్నాడు. తపము ఉదాత్త శౌర్యము ఉదగ్రబలంబును కల్గు క్రీడి కయ్యపు వెరవిక్కుడై గెలుచునట్లుగా నీవు తలంపవే పురాణ పురుషులైన కృష్ణుల రణంబున శాస్త్రముల ఆక్రమించుటన్ కుపిత మనస్కులైన ఇలకున్ బ్రతుకిమ్మెయి కల్గనేర్చుని. మాట్లాడుతూ ఆ ఇంద్రుడు అన్నాడు, నిష్పక్షపాతంగా పరిశీలనం చేస్తే చాలా కీర్తి కలిగినటువంటి వాడు, గొప్ప సాహసం కలిగినటువంటి వాడు, శౌర్యము పరాక్రమము కలిగినటువంటి వాడు అర్జునుడు. పైగా కృష్ణార్జునుడు ఇద్దరూ కూడా అవతార స్వీకారం చేసి భూమి మీదకి రావడానికి కారణమేమిటి? ధర్మ సంస్థాపన.